బుచ్చయ్య డైరీ ఫామ్ స్వాగతం. కొత్త వారు ఎవరైనా నా ఛానల్ను చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవరకు ఒకసారి ఇది పెట్టాము. దీన్ని కొన్ని విషయాలు తెలియలేదు మనకు. ఆ విషయాలన్నీ తెలుసుకొని ఇవన్నీ అన్ని విషయాలు చెప్తున్నాను. ఇవన్నీ చూసి అందరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. దాకా వాళ్ళ వర్కర్స్ తెలుసుకున్నాం మనం. దీని గురించి మొన్న పెట్టిన వీడియో, ఆ వీడియో మీకు అన్ని వివరాలు చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళని తెలుసుకొని అన్ని వివరాలు మీకు ఇందులో జతపరిచాను. ఇవన్నీ ఉంటాయి. వర్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్. పాలు ఇచ్చడం కాదు, మెయింటెనెన్స్ వెరీ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ మంచిగా ఉంటేనే అవి ఉంటాయి. లేకపోతే ఎన్ని ఉన్నాయి చూడండి. నీట్గా ఉంటే పాలు మంచిగా ఉంటే ఆవు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, బర్రె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు బిండ అందనే అంటే దోమలు కుట్టి ఇవన్నీ ఖరాబ్ అవుతాయి. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే మీకు అందుకే తెలియపరుస్తున్నాను. మంచిగా నీట్నెస్ ఉంచుకోవాలి, మంచి షెడ్ మంచిగా వేయాలి. ఫ్యాన్ ఉంటే ఫ్యాన్లు పెట్టుకుంటే ఇంకా వెరీ నైస్. ఫ్యాన్లు ఉండాలి. వీటికి మేత మంచి వర్కర్స్ మంచిగా ఉండాలి. వర్కర్ మంచిగా ఉంటేనే ఇవి శుభ్రంగా ఉంటేనే. పచ్చిగడ్డి మనం పెట్టినామనుకో దాన్ని కోసుకొచ్చి మిషన్ బట్టి తుక్కు అంతా పోయాలి. ఇది కూడా వెండి గడ్డి కూడా దేనికి కట్ట ఇప్పుకుంటే కాదు. పాలు అన్నీ 5 లీటర్ పుటాకి, ఒకటి 5 లీటర్లు, 4 లీటర్లు, 3 లీటర్. పెద్ద బర్రె పెద్ద పాలిస్తారు, పెద్ద బర్రె పెద్దగా పాలిస్తుంది. 5 లీటర్లు, 6 లీటర్లు ఒక టైంలో. చిన్న బర్రె లీటర్ ఇస్తుంది, లీటర్న్నర ఇస్తుంది. ఇట్లా లీటర్కి లేదు కటింగ్ లేదు, డైరెక్ట్ అది పచ్చిగడ్డి డైరెక్ట్ మొత్తమే. ఇప్పుడు 40-45 అవుతాయి బర్రెలు మొత్తం. 30 బర్రెలు ఉన్నాయి, 45 తగ్గ 30 బర్రెలు ఉన్నాయి, 15 ఆవులు ఉన్నాయి. ఇక అన్ని చిన్న పెద్ద పట్టుకుంటే బాగానే ఉంటాయి, కానీ పెద్ద లెక్క చెప్తున్నాయి. 3:30కు పాలు స్టార్ట్ చేస్తారు. పిండ్రు 3:30-4 గంటలకు. 4 మనుషులు ఉన్నారు. మనిషిని పెట్టేస్తారు వీళ్ళు. రోజు పెగలుతారా దీనికి? రోజు పెగలుగుతారా? రోజు 2 సార్లు వాషింగ్ చేస్తారంటే వీటికి బర్రెలను, ఆవులను కానీ. మొత్తం నీట్గా ఇక్కడ కింద కూడా నీట్గా వస్తారు. ఇది మంచి వర్కర్స్, మంచి మ్యాన్స్. ఇందులో ఏమేమి ఉంటుంది? మక్క, పత్తిపిండి, మక్క పిండి, సోయా పిండి, మన తౌడు ఇవన్నీ మిక్స్ ఉంటాయి. ఇలా మిక్స్ చేసి నానబెట్టి పొద్దున దేనికి ఒక తట్టేస్తారు. బాకెట్ हरेंद्र सिंह है। ये कितना दूध आपको निकालता है? कितना देता है एक? वही कोई 4 लीटर, 5 लीटर, 3 लीटर, 2 లీటర్ ऐसे ఒక్కొక్కటి 5 లీటర్లు, 6 లీటర్లు, 3 లీటర్లు, 2 లీటర్లు ఇట్లా ఒక్కొక్క రకంగా. ఆవులు वो भी 5-5 लीटर देता होगा. आऊ ज़्यादा देता. ఆవులు బాగా ఇస్తాయి పాలు. ఒక్కొక్కటి 6 లీటర్లు, 5 లీటర్లు, 8 లీటర్లు, 9 లీటర్లు. बजे तक काम खत्म हो जाता. नहीं सुबह उठता कितना बजे? 3 बजे. పొద్దుగాల 3 గంటలకు లేస్తారట ఇల్లు. 3 గంటలకు లేచి ముఖం కడుక్కొని దాన వీణ పోసి తర్వాత పాలు విండిన తర్వాత 6 గంటలు కంప్లీట్ అవుతుందట వర్క్. గాడి అవుతుంది अपना गाड़ी పూర మొత్తం ఇక్కడ జమ చేసిన తర్వాత వాళ్ళ బండి వస్తుందట. వాళ్ళ బండి వచ్చి తీసుకెళ్తుంది. ఇక్కడ ఎన్ని లీటర్ అవుతాయి కూడా? మొత్తం 2 डब्बा 40-50 100 లీటర్ అవుతాయి. 100-150 లీటర్లు అవుతాయి ఒక టైంకు. पैसे कितना होता है? इसका 1 लीटर का 100 रुपया इसका. उसका 80. బర్రె పాలు 100 రూపాయలు పర్ లీటర్. ఆవు పాలు 80 రూపాయలు పర్ లీటర్. అట్లా 150 లీటర్లు వెళ్తాయట ప్రతి ఒక టైం. 1 टाइम 2 टाइम 300 लीटर పోతాయి. कितना बजे डालते हो घास? दाना घास 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 होता है तो डालता है, नहीं तो नहीं डालता. यही 2 टाइम डालते हैं डेरी. दोनों टाइम ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గడ్డి అంతే. సుబా एक बार शाम को एक बार बस. అది విరగలేట. అది పచ్చిగడ్డి విరగలేట. వరిగడ్డే పొద్దుగాల ఒక కట్ట, ఒకదానికి కొద్దిగా ఒక కట్ట వరిగడ్డి.
అయిపోయినా